తర్వాత ఈ స్మోకింగ్ వల్ల ఈ యూస్టేషన్ ట్యూబ్ అని ఉంటుంది. ఆ యూస్టేషన్ ట్యూబ్ మధ్య చెవి నుంచి గొంతులోకి కనెక్షన్ ఉంటుంది. ఆ యూస్టేషన్ ట్యూబ్ డ్యామేజ్ అవుతుంది, ఒకప్పుడు వాచిపోతుంది, లేకపోతే దాని మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ అయ్యి కొత్త లేయర్ ఫార్మ్ అయ్యి మెటాప్లేసియా అంటారు. దానివల్ల అది బ్లాక్ అవ్వటం వలన మిడిల్ ఇయర్ బ్లాక్ అయ్యి మనకు చెవుడు వస్తుంది. చెవుడు రావటమే కాకుండా మిడిల్ ఇయర్లో బోన్స్ ఉంటాయి, 3 బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ ఈ మనకి రస్ట్ పడితే పోతుంది చూసారా, అలాగా బోన్స్ని తినేస్తుంది స్మోక్. తినేయటం వల్ల మనకు చెవిలో పేషెంట్ కమ్స్ విత్ కుయ్యమని సౌండ్ వస్తుంది సార్ అని వస్తాడు, లేకపోతే టిక్ టిక్ మని వస్తుందని అంటారు. ఈ కుయ్యమని సౌండ్ అంటే ఏంటంటే ఇయర్ ఈజ్ క్రయింగ్ ఫర్ హెల్ప్, అంటే సంబడి ఈజ్ ట్రబులింగ్. ఆ ట్రబుల్ షూటర్ ఏంటి? స్మోక్ ఈజ్ దట్ ఈజ్ టొబాకో స్మోక్, బికాజ్ ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ హార్మ్ఫుల్ కెమికల్స్. యాజ్ సెడ్ 7,000 హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. దాంట్లో 69 to 70 కెమికల్స్ ఆర్ కార్సినోజెనిక్, డెఫినెట్గా క్యాన్సర్. టొబాకో ఇన్హేల్ చేసేవాళ్ళు 50% డెఫినెట్గా క్యాన్సర్తో చనిపోతారు. టొబాకో స్మోక్ ఫర్దర్ అగ్రవేట్స్, యాక్సలరేట్స్ అదర్ క్యాన్సర్స్ ఇన్ ద బాడీ. ఇది ఎక్కడే కూర్చోదు, బాడీలో సంచారం చేస్తూ ఉంటుంది, ఎక్కడ ఏముంది అవకాశం ఉందా అని. ఇట్ ఎంకరేజెస్ ది గ్రోయింగ్ డిసీజెస్. మన యొక్క ఇమ్యూనిటీ అంటే వ్యాధిని ఎదుర్కొనే శక్తిని పడగొట్టేస్తుంది. ఇన్ని అనర్థాలున్న ఈ టొబాకో స్మోకింగ్ని, టొబాకో యూసేజ్ని కట్టడి చేయాలనే దృష్టితో నాగేశ్వరరావు గారు ఈ ప్రోగ్రాము మే 1వ తారీఖు నుంచి వరల్డ్స్ నో టొబాకో డేగా డిక్లేర్ చేసిన రోజు నుంచి ఈయన 1 month ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు విత్ హిజ్ ఓన్ మనీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ నాగేశ్వరరావు. సో ఐ కంగ్రాచులేట్ హిమ్, ఐ ఎంకరేజ్ హిమ్, ఐ సపోర్ట్ హిమ్, అండ్ గాడ్ బ్లెస్ హిమ్.